గోదావరిలో మన రాష్ట్ర నీటి వాటాలకు గండి కొట్టేందుకు ప్రయత్నించిన ఏపీపై తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ చేసిన పోరాటం ఎట్టకేలకు ఫలించింది. రాష్ట్ర సర్కార్ పోరాటానికి తగిన ఫలితం దక్కింది. గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన వరుస ఫిర్యాదుతో పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు బ్రేక్ పడింది. ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లవద్దని ఏపీకి కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లేవని చెప్పేసింది. గోదావరిలో మిగులు జలాలు లేవంటున్నారని సెంట్రల్ వాటర్ కమిషన్ తో స్టడీ చేయించాలని సూచించింది. గోదావరి జలాల విషయంలో గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ వివాదాలున్నాయని, వాటిపై సంబంధిత రాష్ట్రాలతో చర్చించాకే ముందుకు వెళ్లాలని ఏపీకి కేంద్రం తెగేసి చెప్పింది. ఏపీ గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు కడితే గోదావరిలో తెలంగాణ భారీగా నీటి వాటాలు కోల్పోతుందని గ్రహించిన రాష్ట్ర సర్కార్ వెనువెంటనే రంగంలో దిగింది. గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ ఏడాది జనవరిలో ఏపీ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్రానికి ఫిర్యాదు చేశారు. గోదావరి ట్రిబ్యునల్ వివాదాలున్నాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు ఇవ్వొద్దని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ కు ఆయన స్వయంగా లేఖ రాశారు. అటు ఆర్థిక అనుమతులు ఇవ్వొద్దని, సాయం చేయొద్దని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా లెటర్ అందించారు. ఆ తర్వాత గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారితో కలిసి గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మార్చిలోనే నేరుగా కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలో గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మార్చిలోనే నేరుగా కేంద్రానికి లేఖ రాశారు. తెలంగాణ ప్రయోజనాలకు ఎలా నష్టం కలుగుతుందో పూసుగుచ్చినట్లు వివరించారు. తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఫిర్యాదులకు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ స్పందించారు. అన్ని పరిశీలించాకే అనుమతి ఇస్తామని మంత్రి ఉత్తమ్ గారికి పాటిల్ గారు లేఖ రాశారు. టర్మ్ ఆఫర్ రిఫరెన్స్ ఆమోదం కోసం ఏపీ కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా ఈ నెల 14న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరొకసారి కేంద్రానికి లేఖ రాశారు. బనకచెర్ల ప్రాజెక్టు డిపిఆర్ ను కేంద్రం అడగడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఈ నెల 15న నిర్వహించిన ఈఎస్సీ మీటింగ్ లో దీనిపై చర్చించిన కేంద్రం అనుమతులు ఇప్పుడు ఇవ్వడం కష్టమని తేల్చేసింది. ఏపీ ప్రతిపాదనలు వెనక్కి పంపింది. గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పట్టు వదలని కృషితోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఏపీ అక్రమంగా ప్రాజెక్టు మొదలు పెట్టగానే వీరిద్దరూ క్షుణ్ణంగా స్టడీ చేసి సరైన ఆధారాలతో కేంద్రాన్ని కలిసి నిలదీయడంతోనే ఈ ఏపీ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు అడ్డుకట్టపడింది. తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ తెలివైన ముందడుగు వేయడంతోనే ఏపీ వేసిన ఎత్తులన్నీ ఇప్పుడు పూర్తిగా చిత్తైపోయాయి.